ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి రావడం జరిగింది. ఇక్కడ తీజ్ ఉత్సవం అనేది జరుగుతోంది. ఈ తీజ్ ఉత్సవం గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తీజ్ ఉత్సవ కమిటీ వారు ఉన్నారు, అదేవిధంగా మహారాజ్ గారు ఉన్నారు. నమస్తే అండి. తీజ్ ఉత్సవం గురించి ఒకసారి వివరిస్తారు. జై శివలాల్, జై గోర్ బంజారా. తీజ్ అనేది ఇది మూడు పండుగల కాంబినేషన్. ఈ తీజ్ ఉత్సవం అనేది శ్రావణ మాసం మొదలుకొని భాద్రపద మాసం వరకు జరుపుకుంటారు తీజ్ పండుగని. ఇందులో మూడు మెయిన్ ఘట్టాలు ఉంటాయి, అంటే శుక్లపక్షము, కృష్ణపక్షము, శుక్లపక్షము. ఆ తీజ్ కాస్త ఇప్పుడు ఒక పక్షానికి ఒకసారి జరుపుకోవడం మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు దాని గురించే మాట్లాడదాము. తీజ అంటే మూడోది అని అర్థము, మూడు అని దాని యొక్క అర్థం. తీజ్ అనే దానికి మూడు అనే అర్థం వస్తుంది. ఈ మూడు ఏంటిదంటే 7వ రోజు డమోళి, 8వ రోజు గణగోర్, 9వ రోజు తీజ్ అనేది లాస్ట్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఈ దమోళి రోజు ఏం చేస్తారంటే పెళ్ళైన ఆడపిల్లల్ని, పెళ్లి కాని ఆడపిల్లల్ని తమ ఇళ్లలోకి పిలిపించుకొని తల్లిదండ్రులు వాళ్ళకి ఇతర ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వాళ్ళకి స్వీట్లు పంచి వాళ్ళకు ఒడి నింపుతారు. అది 7వ రోజు జరుగుతుంది. 8వ రోజు ఏం చేస్తారంటే గణగౌరి మధ్య శివ పార్వతుల యొక్క మట్టి విగ్రహాలను తయారు చేసి వాటిని ఆడపిల్లలనే వాళ్ళు ఉపవాసం ఉండి ఆ రోజంతా ఉపవాసించి సాయంత్రం టైంలో వారికి పూజ నిర్వహిస్తే ఆ రోజు అది గణగౌరి పూజ అనేది చేరుస్తారు, శివపార్వతుల పూజ. తర్వాత ఈ గురువు ఎవరంటే సేవాలాల్ మహారాజు ఈ తీజ్ ఉత్సవాన్ని పునరుద్ధరించారు. కాబట్టి ఆ రోజు సేవాలాల్ మహారాజ్ ప్రతీకగా సేవాలాల్ మహారాజ్కి 9వ రోజు ఏం చేస్తారంటే భోగ భండారో కార్యక్రమాలు పొద్దున నిర్వహించి మధ్యాహ్నానికి అమ్మవారి పూజ చేసి తీజ్ యొక్క నిమజ్జనం అనేది చేస్తారు. అయితే ఈ తీజ్ పండుగ అనేది ఆడపిల్లలు, పెళ్ళి కాని ఆడపిల్లలు, కన్నె పిల్లల పండుగ దీన్ని నిర్వహిస్తారు. ఇదేంటంటే ఆడపిల్లలకి మంచి భర్త రావాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి. ఎట్ ఏ టైం ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, పశు సంపద బాగుండాలి, అందరి ఆరోగ్యాలు అంటే శ్రావణ భాద్రపద మాసంలో జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు రోగాలు వచ్చే కలరా, మసూచి అంటే వ్యాధులు వచ్చే రోజులు అవి. ఆ రోజుల్లో తీజ్ అనే దానికి ఏంటంటే అది ఒక యాంటీబయాటిక్. సో ఈ తీజ్ అనేది ఇప్పుడు అది ఎట్లా పనిచేస్తుందంటే దాని తీజ్ ఆరా అనేది ఒక తండా అంటే దాదాపుగా ఒక 100 మీటర్ల దూరం వరకు దాని ప్రభావం ఉంటుంది. అప్పుడు చిన్న చిన్న తండాలు అంటే ఒక 50 కుటుంబాలు, 20 కుటుంబాలు, 30 కుటుంబాలు అలా ఉండేవన్నట్టు. ఒక దగ్గర మధ్యలో ఎవరి ఇల్లు ఉంటుందో అక్కడ తీజ్ పెట్టేసి వాళ్ళు ఆ 9 రోజులు పండుగ చేయడంలో అది ఒక యాంటీ వైరస్ లాగా, యాంటీ బ్యాక్టీరియా లాగా పనిచేసి ఎవరికి జబ్బు రాకుండా అది చేసేదన్నట్టు. నిజంగా ఈ గోధుమ గడ్డి యొక్క ప్రాధాన్యత గురించి నేను చెప్పనక్కర్లేదు. మీరు గోధుమ గడ్డ గురించి మీరు నెట్లో సెర్చ్ చేసినా కూడా దాని గొప్పతనం ఏంది, ప్రాధాన్యత అనేది ఎలా అది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే ఈ తీజ్ వలన కేవలం ఏదో ఆడపిల్లలు చేసుకునే బతుకమ్మ పండుగ లాంటిది అని అనడానికి వీల్లేదు. ఇది మల్టిపుల్, అంటే అటు ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలి, పశు సంపద బాగుండాలి, అందరి ఆరోగ్యాలు బాగుండాలి. తర్వాత తద్వారా ఖుషి అయి శివపార్వతులు మమ్మల్ని దీవించాలి, మేము మంచి ఇల్లు పొందాలి అనే ఉద్దేశంతో పెళ్లి కాని ఆడపిల్లలు పవిత్రంగా చేసే వారి ఎటువంటి నీసు మాంసాలు ముట్టకుండా, ఇందులో కనీసం పుల్లటి పెరుగుని తినరు వాళ్ళు. తర్వాత పచ్చళ్ళు లాంటివి తినరు, నీసు మాంసాలు అనేవి ముట్టరు. ఒకవేళ ఏ ఆడపిల్ల అయినా తింటే ఒక్కొక్క ఆడపిల్ల పేరు మీద ఒక్కొక్క బాస్కెట్ బుట్ట అనేది ఉంటుంది. అందులో తీజ్ అనేది కాలిపోవడం అనేది జరిగిపోతుంది, అంటే అది ఎల్లోగా మొత్తం మాడిపోవడం అనేది జరుగుతుంది. అంత పవిత్రంగా, అంత నిష్ఠగా ఉండి చేసుకునే తీజ్ పండుగ ఇది కేవలం బంజారా జాతికే కాకుండా యావత్ ప్రపంచానికి ఒక మెసెంజర్గా, యావత్ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించింది, సుభిక్షానికి సంబంధించింది. ఎవరికి సుభిక్షం కాకూడదు, ఎవరికి ఈ ప్రాంతం అంతా పచ్చగా నీళ్లు వర్షాలు రాకూడదు, ఎవరి పశు సంపద బాగుండదని అనుకుంటారు, ఎవరి ఆరోగ్యం బాగుండదని అనుకుంటారు. అంటే ఈ తీజ్ పండుగ అనేది ఇవాళ ఊళ్ళలో కూడా ప్రతి వాళ్ళు కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బంజారా సోదరులు ఇది జరుపుకుంటూ ఉంటే బంజారేతర సోదరులు కూడా, మిగతా వాళ్ళు వచ్చి కూడా దీన్ని చూసి ఆనంది ఆ వాతావరణంలో, అంటే ఇది ఒక ఆక్సిజన్ వాతావరణం, అంటే యాంటీబయాటిక్ వాతావరణం, ఇది యాంటీ వైరస్ వాతావరణం. ఈ వాతావరణంలో 9 రోజులు వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళు స్వస్థతను పొందాలి, వారి ఆరోగ్యం పొందాలని మేము ఆశిస్తున్నాము, అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ తీజ్ పరంగా జరుపుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇది కేవలం బంజారా జాతిది సంబంధించింది అనుకుంటే తప్పు. అది యావత్ ప్రపంచం ఫాలో కావాల్సింది, ఎవరైనా కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఉత్సవ కమిటీ ఏర్పడి ఇంత అంగరంగ వైభవంగా ఈ పండుగను జరిపిస్తూ ఉన్నారు, మీకు ఎట్లా అనిపిస్తోంది? మీరు జిల్లా ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ సందర్భంగా? తీజ్ పండుగ ఇలా సామూహికంగా జరుపుకోవడం, అప్పుడు ఏంటంటే
ఎవరి తండాలో వాళ్ళు జరుపుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఉద్యోగరీత్యా తండాలు, పల్లెలు ఇవన్నీ కూడా వలసపోయి ఇప్పుడు పట్టణాలు ఏర్పడినాయి. అయినా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో బంజారా సోదరులు దాదాపుగా ఈ నిజామాబాద్ సిటీలో 300 తండాల నుండి వచ్చిన 300 వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్ని తండాలు కలిసి 300 తండాలు కలిసి సామూహికంగా ఒక తండాకి ఒక బుట్ట చొప్పున 308 బుట్టలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. నిజంగా ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాల వాళ్ళు ఒక్కొక్క కుటుంబాన్ని కనీసం ఒక బాస్కెట్ అనేది ఉంటుంది. ఈ ఈ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ యొక్క వాతావరణమే సరిపోదు, అసలు ఈ గ్రౌండే సరిపోదు, అన్ని బుట్టలు తయారైతాయి. కానీ ఏంటంటే ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు సంక్షిప్తంగా దీన్ని తర్వాత ఈ మెసేజ్ అనేది ప్రపంచానికి మానవాళికి వెళ్ళాలనే ఉద్దేశంతో వీళ్ళంతా సామూహికంగా జరుపుకోవడము. ఈ వార్త విని నేను నిజంగా స్థానికుగా, నేను ఇక్కడ నిజామాబాద్ జిల్లా వాడిని కాదు, నేను పక్క జిల్లా నుండి వచ్చాను, జనగామ జిల్లా వరంగల్ నుండి వచ్చాను. కానీ ఈ కాన్సెప్ట్ని విని నేను చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ప్రతి సిటీలో ఉన్న వాళ్ళంతా అయ్యో మేము తండాలలో లేము కదా, మేము తీజ్ జరుపుకోవట్లేదు కదా అనే ఫీల్ కాకుండా మీరు సిటీలో ఉన్నా సరే మీరంతా బంజారా సోదరులంతా కలిసి కూడా మిగతా మన బంజారేతర సోదరులందరికీ సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా దీని యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా మిరతంగా సామూహికంగా జరుపుకోవాలి. ఈ ఘట్టం అయితే చాలా ఆనందంగా ఉంది. ఇది నిజంగా ఒక తొలి మెసేజ్గా నేను భావిస్తున్నాను.